మోడర్న్ సీమాస్ లో పవర్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే ఇంజినీర్స్ జస్ట్ సర్క్యూట్స్ ని డిజైన్ చేయకుండా దే డిజైన్ హౌ టు రెడ్యూస్ పవర్. వీటికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది క్లాక్ గేటింగ్. ఏదన్నా ఒక పర్టిక్యులర్ బ్లాక్ వర్క్ చేయకపోతే దానికి మనం క్లాక్ సిగ్నల్ ని ఇవ్వడం ఆపేస్తాం. క్లాక్ సిగ్నల్ లేకపోతే అక్కడ స్విచ్చింగ్ జరగదు. స్విచ్చింగ్ లేకపోతే డైనమిక్ పవర్ ఉండదు. నెక్స్ట్ పవర్ గేటింగ్. ఇక్కడ ఏవైతే అన్యూజ్డ్ బ్లాక్స్ ఉంటాయో వాటికి కంప్లీట్ గా పవర్ ఇవ్వడం ఆపేస్తాం. దీనివల్ల లీకేజ్ జరగకుండా ఉంటుంది. స్టాటిక్ పవర్ కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ డివిఎఫ్ఎస్, డైనమిక్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ స్కేలింగ్. మనకు ఒకవేళ పర్ఫార్మెన్స్ తో అవసరం లేకపోతే వోల్టేజ్ ని ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తాం. ఇంకా లాస్ట్ ఎంటీ సిమాస్ అంటే మల్టీ థ్రెషోల్డ్ సిమాస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లీకేజ్ ని రెడ్యూస్ చేయాలనుకుంటే హై వోల్టేజ్ థ్రెషోల్డ్ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కొన్ని ప్లేసెస్ లో నీకు స్పీడ్ అవసరమైతే లో వోల్టేజ్ థ్రెషోల్డ్ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ పవర్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ప్రాసెసర్స్ లైక్ ఇంటెల్, యాపిల్, స్నాప్డ్రాగన్ వీళ్ళు ఇలాంటి టెక్నిక్స్ నే ఇన్సైడ్ యూజ్ చేస్తారు. అందుకనే మోడర్న్ గా వచ్చే మొబైల్ ఫోన్స్ లో ఛార్జింగ్ అంత ఫాస్ట్ గా తగ్గిపోదు. ఇప్పుడు జనరల్ గా మనం పవర్ గేటింగ్ లో అన్యూజ్డ్ బ్లాక్స్ కి కంప్లీట్ గా పవర్ అనేది ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అన్యూజ్డ్ బ్లాక్స్ తో మనకి ఏమన్నా పని ఉందనుకోండి, మనం పవర్ ని ఇస్తాము. అప్పుడు అవి ఇమ్మీడియట్ గా ఆన్ అవుతాయా లేకపోతే కొంచెం లేట్ గా రెస్పాండ్ అవుతాయా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీరు డైనమిక్ పవర్, స్టాటిక్ పవర్ గురించి తెలుసుకోవాలంటే మన పేజ్ ఓపెన్ చేసి దీని బిఫోర్ రీల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే పేజ్ ని ఫాలో చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.